ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దానిలో మన పెరట్లో పూసిన పూలన్నీ సత్య నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ పూలను ఆ చెంబులో వేసి ఈశాన్య మూల పెట్టి చాలా సరస్వతి, మంచిది అంటారు. దాని దత్తాత్రేయ, గురించి ఒక చిన్న స్టోరీ కలకోట చెప్తాను. మహారాజా, ఒక ఊరిలో సాయమ్మ అనే గజానన ఆమె మహారాజా, ఉండేది. ఆమె శ్రీ ఇంటి సచ్చిదానంద పెరట్లో సమర్థ చాలా గురు రకరకాల సాయినాథ్ పువ్వులు మహారాజుకి ఉండేవి. జై. మల్లె, చామంతి, బోలో కనకాంబరం. సాయినాథ్ ప్రతి ఉదయం ఒక మహారాజుకి రాగి చెంబులో జై. నీళ్లు పోసి సద్గురు పెరట్లో పూసిన సాయినాథ్ పూలను ప్రేమగా మహారాజుకి తీసుకుని ఆ జై. చెంబులో వేస్తుండేది. షిరిడి ఆ బాబా తర్వాత ఆ కీ చెంబును ఇంటి ఈశాన్య సాయినాథ్ మూలలో పెట్టేది. మహారాజుకి మనవడు ఒకరోజు జై. అడిగాడు, అమ్మమ్మ ఇలా ఎందుకు పెడుతున్నావు? అమ్మమ్మ నవ్వుతూ చెప్పింది, ఓం పూల సాయి శ్రీ సువాసన, సాయి జై. నీటి పవిత్రత, సాయి రాగి సాయి శక్తి శ్రీ సాయి. మూడు కలిస్తే సద్గురు సాయి ఇంట్లో ఓం మంచి సాయి శక్తి శ్రీ వస్తుంది సాయి. బాబు. షిరిడి మనసుకు సాయి. శాంతి, ఇంటికి ఓం సౌభాగ్యం సాయి శ్రీ వస్తాయి. సాయి ద్వారకమాయి. ఆ ఓం రోజు సాయి నుంచి శ్రీ సాయి మనవడు సర్వం కూడా సాయి. ప్రతిరోజు అమ్మమ్మతో కలిసి ఓం సాయి శ్రీ పూలు సాయి తీసుకుని సకలం చెంబులో వేయడం సాయి. మొదలుపెట్టాడు. ఆ చిన్న పని వాళ్ళ ఇంట్లో ఆనంద ప్రశాంతత నింపింది. మొత్తం మాట ఏమిటంటే, ప్రకృతి ఇచ్చిన చిన్న చిన్న వరాలను ప్రేమగా ఉపయోగిస్తే ఇంట్లో మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం సాయినాథాయ నమ. ఓం షిరిడీవాసాయ. ఔదుంబర ఔదుంబర వసుమ సరస్వతి ఔదుంబర దత్తా ప్రభుని దిగంబర.